ఈరోజు చికెన్తో నెగెట్స్ చేద్దామని తెప్పించాను. చికెన్ నెగెట్స్, అదే చికెన్ బిస్కెట్ల లాగా. ఇదిగో బ్రెడ్ పొడి చేసా, చికెన్ ఇందులో పచ్చిమిర్చి వేసా, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసా. మీకు తయారు చేద్దామని చూపిస్తున్నాను. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాం. మనం కొంచెం చికెన్ వేసుకుందాం. బోన్లెస్ చికెన్, ఇది బోన్లెస్ చికెను అండి. ఇది బోన్లెస్ చికెను. చికెన్ పకోడీకి ఇది బోన్స్తో ఉన్నాయి. చికెన్ పకోడీకి ఇది అనమాట. పకోడీ అండ్ ప్లస్ చికెన్ బిస్కెట్ చేద్దామని తీసుకున్నాను అనమాట. తయారు చేస్తున్నాను. మీకు చూడండి, ఇందులోనే కాస్త మిరియాల పొడి కలుస్తుంది అనమాట. మిరియాల పొడి వేస్తున్నాను. కనబడుతున్నానా మీకు? ఇదిగో చూసారా, మిరియాల పొడి వేస్తున్నాను. మిరియాల పొడి అంటే కలుస్తుంది ఇందులో. కారం వేసాం కదా, బాగుంటుంది. మిరియాల పొడి, సాల్టు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, మిర్చి వేసాం కదా, ఎక్కువ అక్కర్లేదు కారం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొంచెం మిక్స్ అయ్యాక అప్పుడు చూపిస్తాను మీకు. చూసారు, ఇది ఇలా అవ్వాలి. ఇలా అంటే బాగుంటుంది. మరీ మెత్తగా అయితే బాగోదు. ఇలా ఉండాలి. ఈ మాత్రంగా చేసుకోవాలి. మా వంటగదిలో ఉండలేమండి బాబా, ఉడుకు. ఇదిగో చూసారా, ఇలాగ ఈ రకంగా ఉంటే బాగుంటుంది. మరీ పేస్ట్ అయిపోతే బాగోదు. ఇలా చూసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. ఇందులో బేసన్లో తీసుకొని గిన్నెలో తీసుకొని ఇలా తీసుకొని బాగుంటుంది. మరీ మెత్తగా అయితే బాగోదు, పేస్ట్ లాగా అయితే బాగోదు. ఇలాగైతే బాగుంటుంది. ఇలా బాగుంటుంది. మరి పేస్ట్ చేయలేదు, కొంచెం ఇలాగ ముక్కల కింద బాగుంటుంది. మరి పేస్ట్ అయితే బాగోదు. కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకుందాం. సరే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అంటే కారం ఆల్రెడీ వేసాము కదా, మిర్చి వేసాము, తర్వాత మిరియాల పొడి వేసాను. ఇదిగో బ్రెడ్ పౌడర్ కలుపుతున్నాను ఇందులో. అంటే కలుపుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. క్రిస్పీగా బాగుంటుంది అండి. చూస్తున్నారా, పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి. మా మనమళ్ళు వచ్చాక ఇంకా వెరైటీగా చేసి పెడతా. చూద్దరు కానీ వీడియోలు వస్తారు పిల్లలు వచ్చినప్పుడు ఇంకా వెరైటీగా చేసి పెడతా. ఇక చూసారా, ఇలా కలుపుకుని ఎంత పడుతుందో అంత చూసుకొని వేసుకుని. ఇది వేయటం వల్ల తినేటప్పుడు క్రిస్పీగా ఉడికేటప్పుడు బాగుంటుంది అని చేస్తున్నా. కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు, కాకపోతే కార్న్ఫ్లోర్ బాగోదు. ఇలా ఉంటే ఎగ్ వేసుకోవచ్చు. ఎగ్ వేసుకుంటే మెత్తగా అయిపోద్ది, క్రిస్పీగా ఉండదు. తినేటప్పుడు కరకరలాడుతున్నట్టు ఉండదు అన్నమాట. అందుకని ఎప్పటి నుంచో మీకు వీడియో తీసి ఇలా పెడదాం అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు. ఈరోజు ఎందుకో చెయ్యాలనిపించింది, అందుకనే చేస్తున్నాను అన్నమాట. చూడండి, చూసారా, ఇలాగ. అది కొంచెం మసాలా పొడి వేసుకుందాం. నిన్న తయారు చేశాను కదా మసాలా పొడి, చూసారు కదా.
ఈ మసాలా పొడి వేసుకుందాం. అందుకే ఇలా మసాలా పొడి ఎప్పుడు కూడా మనం తయారు చేసి పట్టబడిందిలేండి. తయారు చేసి ఎప్పుడు కూడా రెడీ పెట్టుకోవాలి. ఎప్పుడైనా మనకి తినాలనుకుందాం అనుకో, చూసారా గరం మసాలా ఇలా వేసుకోవాలి కొంచెం. అంటే చికెన్ కదా స్మెల్ లేకుండా ఉంటుంది అనమాట అని చేస్తున్నాం. ఇట్లా అయితే బోల్డ్ చేసాం మనం ఇలాగ. అక్కడైతే అన్నీ తయారు చేసి వస్తాయి. పిల్లలకి ఎంత ఇదిగా పెట్టేవాళ్ళము. కాస్త ఇలా నానదు, ఒక క్షణం నానబెడదాం. ఈలోపు చికెన్ పకోడీకి రెడీ చేద్దాం. ఇవి చూసారా అందులో వాటర్ వచ్చింది. ఈ వాటర్ తీసేసి చికెన్ పకోడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఇది నానుతుంది, మనం అవి వేగేసరికి ఇది నానుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. కొంచెం నూనెను వేసేద్దాం. మీకు అన్నీ చూపిస్తున్నాను అన్నమాట, చూడండి. ఇందులో కూడా పసుపు, సాల్ట్, ఉప్పు, కారం, ఇందులో కాస్త శనగపిండి వేసుకోవాలి. పకోడీకి కదా బాగుంటుంది కొంచెం. ఓకే సరిపోద్ది. వేసామా? అన్నీ వేసాం. మసాలా పొడి కూడా కొంచెం వేసుకుందాం. మనకి తయారయ్యేసరికి ఇది నానుతుంది. అదనమాట. వంటగదిలో ఉండలేం ఫ్రెండ్స్. ఉడుకు వేడి, విపరీతంగా వేడి. ఒక్క నిమిషం ఉండండి, అలా చూడండి. ఇదిగో నా ఫేవరెట్ కరివేపాకు ఇలా కట్ చేసుకొని వేసుకుంటే ఇది చికెన్ పకోడీ. అది చికెన్ నెక్స్ట్ అంటారు. ఇంగ్లీష్ పెద్దగా రాదు ఫ్రెండ్స్ నాకు. నేను ఈ చికెన్ బిస్కెట్లు అంటున్నాను. ఇలాగ వేసుకుంటే బాగుంటుంది. మీకు వీడియోలు చూపించాలి కదండి, అందుకనే ఇలా తయారు చేస్తున్నాను అన్నమాట. కొత్తిమీర, రెండు మిక్స్ చేసుకుందాం. 2 పచ్చిమిర్చి వేసుకుందాం. రెండు కాయలే, చూసారా 2 కాయలు. నా చెమటలు కారిపోతున్నాయి చూసారా. ఉడుకు వేడి అన్నమాట. ఇదిగో మా ఆయన గారికి సాయంత్రానికి టిఫిన్కి పప్పు కూడా నానబెట్టా. సాయంత్రం గారెలు వేయాలి తనకి, టిఫిన్కి గారెలు వేయాలి. మినపప్పు నానబెట్టా. ఇదిగో చూసారా, కనబడుతుందా? ఇదిగో పప్పు నానబెట్టా టిఫిన్కి వేయాలన్నమాట. ఇప్పుడు మనం ఇది కలిపేసుకుందాం. కొంచెం నానితే బాగుంటుంది.
ఇది తయారయ్యేసరికి ఇది నానుతుంది. అప్పుడు ఇది సాయంత్రంలోనే వేసుకోవచ్చు. మర్చిపోయాను ఫ్రెండ్స్, నిమ్మకాయ వేయాలి. మణి మా అబ్బాయి రాడు వీడియోలోకి. ఒక నిమ్మకాయ వేసుకుందాం. కాస్త నిమ్మకాయ వేసుకుంటా. ఒక చెక్క వేద్దాం, ఎక్కువ వద్దు. చూసారా ఇలా కలుపుకోండి. కనబడుతుందా అంటారా? కనబడుతుందా? అది ఇలా కలిపి ఉంచుకొని నేను ఒక గంట ఇది నానేసరికి అవి వేపుతాను. అవి తింటాడు బాబు. ఈ తర్వాతైనా తినచ్చు. కొంచెం నిమ్మకాయ వేద్దాం. నిమ్మకాయ ఒకటి, నిమ్మకాయ ఎక్కువ వద్దు, ఒక్క చాకు. చూసారా, చిన్న మొక్క చాలు, ఎక్కువ వద్దు. టేస్ట్ బాగుంటుందండి. కలిసి ఉంచితే బాగుంటుంది. ఇగో ఇది ఏంటంటారు, కందనకాయ. ఇది కొంచెం కొవ్వుతో ఉంది. చికెన్ లివరు, ఇది కందనకాయలు, ఇదిగో చికెన్ లివరు. నాకు ఇష్టం, లివర్ ఇష్టం, తింటాను నేను. ఇది కొంచెం మ్యాగ్నేట్ చేసి ఉంచాం కదా, అలా ఉంచింది. ఇప్పుడు దీన్ని తయారు చేసుకుందాం. చేతులు కట్టుకుంటాం. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుందాం. చూసారా, ఆయిల్ వేసుకుందాం. కనబడుతుందా కళాయి? కళాయి కనబడుతుందా? ఓకే, ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఉప్పు పడుతుంది. చికెన్ బిస్కెట్లు సరిపోయిందంటారా? చిట్కాయ తీసారా, చికెన్ కొవ్వు ఉంది, ఇది బాయిల్ చేద్దాం. అందులోంచి ఆయిల్ వస్తుంది చూడండి.
వస్తుంది. ప్యాట్ అన్నమాట అది, చికెన్ ప్యాట్. సరే, ఇందులో నుంచి ఆయిల్ వస్తుంది. ఇదంతా కొంచెం వేగలేదు వస్తుంది, ఆయిల్ వస్తుంది అందులో నుంచి. వేగేస్తే మీకు ఇబ్బంది నాకు చూడండి, సౌండ్ వస్తుంది. ఇలా బిస్కెట్లా చేసుకుంటే కదా ఇలాగా కనబడుతుందంటారా, ఇలా చేసుకుంటే మరి మందంగా అయితే యాడు పలచగా చెయ్యాలి, ఎగ్ వడల్లాగా అన్నమాట. అయిపోతున్నాం ఆయిల్ వచ్చింది. ఇది తీసేయాలి, ఇది ఉంచకూడదు వేస్ట్. ఇప్పుడు ఆయిల్ వేస్తాం. ఇప్పుడు ఆయిల్ వేస్తాం. ఆయిల్ మొదలుపెట్టి ఆయిల్ ఈలోపు మనం తయారు చేసుకుంటాం. ఇలాగా బాల్ కింద చేసి వీటిని ఫ్రై చేసి కర్రీ కూడా వండుకోవచ్చు, బాగుంటుంది. కర్రీ కూడా వండొచ్చు. కనబడుతున్నారా అంటారా, కనబడుతున్నారా, చీకులు వస్తున్నాయా, చూస్తున్నారా, చూడండి. రకరకాలుగా చేసుకోవచ్చు వీటిని, మోడల్గా. ఏంటంటారు, రౌండ్గా మళ్ళా రోల్స్ లాగా. మేకప్ అయ్యి చేయాలంటే నా వల్ల అవ్వదు ఫ్రెండ్స్, అర్థమైందా? మేకప్లో అయ్యి మనకు కుదరదు. చికెన్ బిస్కెట్స్, నా భాషలో చికెన్ బిస్కెట్, మీ భాషలో చికెన్ నెగ్గెట్సా నేను అంటున్నారు. నా మాట వినబడుతుందా? సౌండ్ వస్తుంది కదా.
ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాం. కొంచెం వేడెక్కింది. సిమ్లోనే పెట్టుకుందాం, ఎందుకంటే ఉడకాలి కదా. సిమ్లోనే పెట్టుకుందాం కదా. వేస్తాం. చికెన్ నెగెట్స్ ఇలా ఇమిగా బాగుంటుంది. రండి. చిన్న మంటలోనే ఆగాలి, లేకపోతే లోన ఉడకదు. మనం బాయిల్ చేసిన చికెన్ కాదు కదా. బాయిల్ చేసిన చికెన్ అయితే గమ్మున అయిపోతుంది. ఇది బాయిల్ చేసిన డైరెక్ట్ పచ్చిదే కదా, అందుకని కొంచెం సన్న మంట మీద ఉడికితే బాగుంటుంది. అలా ఉడుకుతుంది అన్నమాట. ఇంక ఈ చేయక్కర్లేదు, ఈ చేతితోనే చేసేయచ్చు. సరే, ఇలా చేసుకుంటే బాగుంటుంది. మీకు ఎప్పటి నుంచో వీడియో పెట్టాలనుకుంటున్నాను, ఇలాగా పెట్టలేకపోతున్నాను. అందుకే ఈరోజు ఖాళీ ఉన్నానని మా అబ్బాయితో తెప్పించి చూపిస్తున్నాను అన్నమాట. మీకు చేసి చూపిస్తున్నాను. సరే, ఇలా కళాయి కనబడుతుందా మీకు? ఆ ఫ్యాన్ లేకపోతే మనం ఉండలేదు, వంటగదు. ఉడికినా అంటారా? అది చాలా ఫ్రై అవుతున్నారు, చూసారా? కనబట్టలేదా? ఓకే, అదిగో చూడండి, అలా ఉడుకుతున్నాయి అన్నమాట. అలా ఉడుకు. చేయి కడుక్కుంటుంది, మనం గిన్నె వేసుకుందాం. అలా నీట్గా ఉడికితే సౌండ్ వచ్చేస్తుందా? సౌండ్ వస్తుంది కదా. ఇది చూసారా? అలాగా లైట్గా ఉడికితే, సన్న మంట మీద ఉడికితే బాగుంటాయి. గబగబా ఉడికింది అనుకో, లోన ఉడకవు, పచ్చి పిచ్చిగా ఉంటాయి. ఇలా ఉడకాలి, కొంచెం మంట పెంచుదాం. అవి ఉడికితే అవే పైకి వచ్చేస్తాయి. చికెన్ నెగెట్స్. నేను చికెన్ బిస్కెట్లు అంటున్నాను. చికెన్ నెగెట్స్, చికెన్ బిస్కెట్లు. దీంట్లో సోయా సాసు అది వేసుకోవచ్చు, కానీ నేను వేయను. అలా తినకూడదు, మంచిది కాదు, కడుపులో మంట వచ్చేస్తుంది. సోయా సాసులు, చిల్లీ సాసులు అలా తినకూడదు. ఇంకా తింటే టమాటా సాసు అలా వేసుకోవచ్చు, అవి తినకూడదు. అవి అంతా చైనీస్ ఫుడ్. ఇదివరకు మనకున్నా ఏంటండి ఆ సోయా సాసులు అయ్యి, అందులో బోల్డ్ కెమికల్ కలుస్తుంది, అది తినకూడదు, మంచిది కాదు. ఇలా ఉంటూ పెట్టుకుంటే పిల్లలకి మంచిది, కానీ అటువంటి బయట తిండ్లు పెట్టకండి బాబా, పిల్లలకి అస్సలు బాగుంటలేదు. ఇలా ఉండి పెట్టండి, మంచిది పిల్లలకి. మా మనవడు మా మనవరాలు నా దగ్గర ఉంటే రోజు ఇలాగే చేసి పెట్టుకుంటారు.
వాళ్ళేమో అక్కడ ఉంటారు, మేమేమో ఇక్కడ ఉంటాము. మా జాయిబాబు వస్తే ఆడికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెడతారు. అడుగుతాడు, నాని అది చేయి నాని, ఈ చేయి నాని, చికెన్ లాలీపాప్లు చేయి నాని అని అడుగుతాడండి. చేస్తాను. పిల్లలు అడిగినప్పుడు మనం చేయకపోతే ఇంకెందుకండి? మనం ఉందే పిల్లల గురించి వండి పెట్టాలి, మన ధర్మం అది. తల్లిదండ్రులుగా మన ధర్మం. కదా అలాగా కలర్ఫుల్గా అలా వస్తుంది అన్నమాట. అన్నీ వేసాను, మసాలా పొడి వేసాను, మళ్ళీ వెల్లిపాయ వేసాను, అన్నీ వేసాను. సరే, ఇది మంచి ఫుడ్, ఇలా తినాలి. అంతేగాని అక్కడ అన్ని రకాలు వేసేస్తారు. వాడు ఏమేమి వేసి కలుపుతాడు మనకేం తెలుసు? అందులో కలర్ వేస్తారు, రంగులు, పెద్ద అట్రాక్షన్ ఆడటానికి రంగులు కూడా వేసేస్తారు. అలా తినకూడదు. చూసారా కనబడుతున్నాయా? అది అలా అన్నమాట. ఇలా తింటే మంచిదే ఆరోగ్యానికి. అంతేకాని బయట ఫుడ్లు పెట్టేసి పిల్లల ఆరోగ్యం పాడు చేసుకుంటాయి. అందుకండి వేగిపోయి సరే వేగిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇలాగన్నమాట. ఇక ఇలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఏదైనా తినేదే కదా, ఎన్ని వెరైటీలైనా చేయొచ్చు. సరే ఉడికాయి, చక్కగా ఉడికాయి. చెమట్లు చెమట్లు బాబా. చెమట్లు.
లావుగా చేసుకోవచ్చు, కాకపోతే మందంగా అంటే గమ్మున ఉడకదని అలా పలచగా చేస్తున్నాను. అది ఇంకేం కాదు మేటర్ అదనమాట. నా అబ్బాయి అక్కడ వేసినట్టున్నాడు లోన కొలిగిపోతాడు వేసేస్తాడు. నేను ఎక్కువసేపు నించోలేంటండి, కాళ్ళు అవుతాయి. సూపర్ మా అబ్బాయి. ఓయ్ ఎక్కడా ఇక్కడ వస్తుంది పిల్లి, చూసారా? ఇదిగో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి. మీకు డెకరేషన్ చేసి చూపిస్తా. మన ఫేవరెట్ కరివేపాకు కదా, అందుకని కరివేపాకు పెడుతున్నాను. ఇదిగో మన ఫేవరెట్ కరివేపాకు ఇదనమాట. చూసారా బాగుందా? ఇదనమాట మోడల్, ఇది మోడల్. ఇది చూద్దాం. పిల్లికి వాసన వస్తుంది, కాంసం అరుస్తుంది పిల్లి. ఇంకా చీజ్ ఉంటే ఇంకా బాగుంటుంది. చీజ్ వేస్తే కాస్త ఉప్పు తగ్గింది. చీజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. రండి ఫ్రెండ్స్, చిందిరిగాని అందరూ రండి, మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ రండి, యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం రండి. వేగిపోతున్నాయి. ఇంకా బాగా ఎర్రగైపోయింది. కొంచెం ఇది కూడా అయిపోతే అప్పుడు ఒక క్షణం ఆకాక అప్పుడు పకోడీ వేద్దాం. అది నానుతుంది కదా, అప్పుడు పకోడీ వేసుకుందాం. పక్కన ఉంటారు కోడలు. కోడలంటే బావగారు కోడలు. అత్తయ్య గారు మీరు అన్నీ యూట్యూబ్లో చేసి పెట్టేస్తున్నారు, మాకు పెట్టట్లేదు అని అడుగుతుంది. ఏదో మనకి యూట్యూబ్ చేయడానికి, షూటింగ్ చేయడానికి అంటే చేసి పెడతామండి. అందరికీ పెట్టాలంటే ఎక్కడ ఫ్రెండ్స్ ఆ 10 కోళ్ళైనా చాలు తెలుసా. మనకి ఏదో యూట్యూబ్ మన యూట్యూబ్ ఫ్రెండ్స్కి అందరూ చూపిద్దామని ఇలా చేస్తున్నాను నేను. నా వంట టాలెంట్ ఏంటో చూడాలి కదా మీరు కూడాని. నా వీడియోలకి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు నాకు చాలా సంతోషం కలుగుతుందండి. నన్ను ఇలాగే చూడండి, ఆదరించండి అందరూ కూడాను అండి. యూట్యూబ్ బాగా చెయ్యాలి, ఇంకా నేర్చుకోవాలి. నేను ఇంకా ఏ రకంగా చెయ్యాలో నేర్చుకోవాలి. అది ఎవరు చెప్తారో నాకు తెలియట్లేదు. మీరు ఏమైనా మాటలు చెప్పాలంటే తెలుగులో చెప్పండి, ఇంగ్లీష్ అది పెట్టకండి.
నాకు రాపోయినా వేరే వాళ్ళతోనైనా చదివించుకుంటాను. కామెంట్లు ఎలా పెట్టారు ఏంటని వేరే వాళ్ళతో చదివించుకుంటాను అండి. మీరు ఇంగ్లీష్లో మాత్రం పెట్టకండి కామెంట్లు, నాకు రాదు. నేను ముందే చెప్పాను, నాకైతే చదువు లేదు, నాకు రాదు అని. అందుకనే నాకు చేయాలని ఆశగా ఉంది. అందుకనే ఈ యూట్యూబ్లో అందరూ ఎంతోమంది చాలామంది చూస్తారు అండి. నన్ను ఇలా ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ నా వందనాలు, నా ధన్యవాదాలండి. నన్ను ఎప్పుడు ఇలాగ ఆదరించండి ఫ్రెండ్స్, నన్ను ఇప్పుడే ఇలాగ ఆదరించి నాకు మంచి సపోర్ట్గా ఉండండి ఫ్రెండ్స్. ఓకేనండి, మీ వీడియోలతో నాకు మంచి సపోర్ట్గా ఉండి నాకు ఇంకా మంచిగా నేర్చుకుంటాను. చెయ్యాలని ఆతృత, నాకు ఆశ ఎక్కువ. ఏమైనా కామెంట్లు అయినా తెలుగులో పెట్టండి. అంటే ఇంకెలా చెయ్యాలి, ఏ రకంగా మాట్లాడాలి అవన్నీ కూడా ఏమైనా తప్పుగా మాట్లాడితే తెలుగులో చెప్పండి. ఆ ఇంగ్లీష్లో అది రాయకండి, పెట్టకండి. నేను మన అన్నాను కదండి, ఏమైనా ఉంటే అది సింబల్ రూపంగా పెట్టండి, నాకు తెలుస్తుంది. సరే, అయ్యో రండి ఇందుకండి రండి. ఇందులో టమాటా సాస్ వేసి నంచుకొని తిన్నా, ఉట్టిని ఎలాగైనా తినేయచ్చు, బాగుంటాయి. మా అబ్బాయికి అవి వేలుకుంటాయి. అబ్బాయి బయటకు వెళ్ళాడు ఫ్రెండ్స్. అబ్బాయి బాబు బయటకు వెళ్ళాడండి, వచ్చాక తింటారులేండి. బయటకు వెళ్ళాడు బాబు. ఇలాగనమాట, చూసారా, ఇలాగనమాట. రెండు ఫ్రెండ్స్, ఇద్దరు కానీ రెండు ఫ్రెండ్స్. ఈ స్టాండ్ అంటేనే భయం నాకు, సరే. అదనమాట, వేడి చికెన్ బిస్కెట్లు, నా భాషలో చికెన్ బిస్కెట్లు. రండి తిందురు కానీ రండి దయచేయండి. మా వంట నచ్చితే తిందురుగాను రండి దయచేయండి. మా వంటలు నచ్చితే తిందురుగాని రండి. చికెన్ బిస్కెట్లు తిందురుగాను రండి. ఇంకేమో నాకు రాదు. ఎమీగా ఉన్న బిస్కెట్లు తిందురుగాని రండి దయచేయండి. తమరు రాక మాకెంతో సంతోషం సుమండి. అవునా, మా ఇంటికి వస్తే ఇలా వండి పెడతామండి. మీరు మా ఇంటికి వస్తే ఇలా వండి పెడతామండి. రండి. ఎస్, పక్కన పెడతాం కళ్ళ. ఓకే. ఇక్కడ కరివేపాకు, ఇదిగో రండి. చికెన్ బిస్కెట్లు కాదు, చికెన్ ఏంటంటారు, చికెన్ నగ్గెట్స్ ఏంటంటారు ఇట్లండి. నాకు రావట్లేదు ఫ్రెండ్స్, మీరు చెప్పండి ప్లీజ్, ప్లీజ్. చికెన్ బిస్కెట్లు, మై లాంగ్వేజ్, నా భాషలో చికెన్ బిస్కెట్. ఓకే, నచ్చాయంటారా, బాగున్నాయి అంటారా? మా అబ్బాయి వచ్చాక తినిపించి చూపించి మీకు ఓకే చేస్తాను. ఓకే,
ఓకే, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి. ఓకే.